ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. సో 5 కమిట్మెంట్ ఏంది? అన్నిటికంటే ముందు ఒకటి సెల్ఫ్ పీవీ తీసుకోవాలి 160 పీవీ. రెండో కమిట్మెంట్ ఏంది? ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. మూడోది ఏంది? ఎవ్రీ సండే మీటింగ్ అనేది ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. 21 సండే, ఒక్క సండే గిట్ట మిస్ కావద్దు. ఒకవేళ మీరు 4 సండేలు వచ్చిన తర్వాత మా ఇంటికాడ కుక్కకు దగ్గొచ్చిందని ఆగిపోతే మళ్ళా ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది. ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను నీకు ₹1,00,000 ఇప్పియనికి. అదేవిధంగా కమిట్మెంట్ ఇస్తే నీకు టైం ఇస్తా, లేదంటే నో ప్రాబ్లం, నేనేం బల్మిస్ చేయట్లేదు. నాలుగోది వచ్చేసి విన్నింగ్ టీమ్ టూల్స్ కొనుక్కోవాలి, సిఈపి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, పిఎస్సి ఖచ్చితంగా రాయాలి, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. ఐదోది వచ్చేసి మనకు డ్రెస్ కోడ్లోకి వచ్చేసేయాలి. ఆ తర్వాత బిజినెస్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 4 ప్లాన్లు చెప్పి నేను నీకు ప్లాన్ చెప్పడం నేర్పిస్తా. 5వ ప్లాన్ నుంచి నువ్వు చెప్పడం స్టార్ట్ చేసినావు అనుకో 100% 1 ఇయర్లో 1 lakh ఇప్పిస్తుంది. నేను రాసిస్తాను, ఇది నేను రాసిస్తాను. నేను వెనక ఇప్పుడే నడువు, నేను పని చేయడానికి రెడీ ఉన్నా. లేదు నాకు వద్దు, దండం పెడతావా, నమస్తే, నో ప్రాబ్లం. లేదు నేను బాగున్నాయి వాడుకొని చూస్తా కస్టమర్ అంటే నేను సర్వీస్ ఇస్తాను. కానీ నువ్వు బిజినెస్ చేసి ₹1,00,000 కావాలంటే నేను నీకు టైం ఇస్తా. ఇప్పుడు నువ్వు చెప్పు ₹1,00,000 కావాలంటావా, కస్టమర్గా వాడుకుంటావా అంటే ఏమంటాడు? 99% పీపుల్ అయితే బయట జాబ్ చేస్తే 50,000 సచ్చే బాణం పోతుంది. నువ్వు 1,00,000 ఇప్పిస్తా అంటున్నావు, నువ్వు పని చేస్తా అంటున్నావు, నాకు టైం ఇస్తా అంటున్నావు, ఖచ్చితంగా నేను చేస్తాను. నేను ఫస్ట్ కమిట్మెంట్ ఏముంది? ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఆటోమేటిక్గా నాకున్న ప్రోడక్ట్ 160 ఇచ్చేస్తా, పైసలు తీసుకుంటా, స్టోర్కి ఫోన్ చేసి పైసలు వాళ్ళకి చేపిస్తా, ఇమ్మీడియట్లీ బిల్ అయిపోతుంది. యాప్ డౌన్లోడ్ చేసి ఇగో నీ పీ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేంది? జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఒక ఇట్లా లింక్ వస్తుంది, పొద్దున ఈ టైంకి లేచి కనెక్ట్ కావాలి. ఇప్పుడు నడు, నీ కింద ఎవరు ఉన్నారో ప్లాన్ చెప్పనీకే నీకు వస్తాయని చెప్పినా కదా నేను. ఇప్పుడు ఆయన కింద పోయినా ఒక 4-5 ప్లాన్లు చేసిన తర్వాత ఈ 4-5 అయినా చెప్తున్నా చూడు, నేను నీకు నేర్పిస్తాను, నేను చెప్తున్నా, నువ్వు చూసుకో, రాసుకో, నేర్చుకో, మైండ్లో పెట్టుకో. ఈ 4-5 ప్లాన్ చెప్పిన తర్వాత ఈ 4-5 లోపల నేనేం చేస్తా, ఒక వ్యక్తిని చూసుకుంటా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈయనకి ఇచ్చిన ఆఫరే మళ్ళీ ఈయన కిందకి ఇస్తా. సేమ్ ఏం చెప్తా, అన్న నేను రెడీ ఉన్నా నీ వెనకాల నీకు ₹1,00,000 ఇప్పియే నీకే. ఈ 5 కమిట్మెంట్స్ నువ్వు ఇస్తే కనుక నేను నీ వెనక పని చేస్తా, రేపటి నుంచే పని చేస్తా. లేదు అంటే పర్వాలేదన్న, ఈ 4 నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈయన డౌన్లో పోయి పని చేసినాడు. ఈయన డౌన్లో పోయినప్పుడు ఈయన డౌన్లో ఇప్పుడు చూడండి, ఈయన 4-5 ప్లాన్లు చెప్పేసిన ఈయన కమిట్మెంట్ ప్రకారం. ఈయన నేర్చుకొని ఈయన సొంతంగా ప్లాన్ చెప్తే సైడ్లో పని చేస్తాడు. నేర్చుకోలేకపోతున్నా అంటే కింద ఒక లీడర్ నాకు దొరికింది కదా, నేను ఈయన కింద పోయి పని చేస్తా కదా. నేను ఈయననే పట్టుకొని నా అయ్య కాదు, నా తమ్ముడు కాదు, నేను ఒకే ప్లేట్లో తిన్నాం, నువ్వు వస్తేనే బిజినెస్ అవుతుంది, నువ్వు వస్తేనే ఇది అవుతుంది, నువ్వు వస్తే దుమ్ము దులిపేద్దాం, కింద మీద చేద్దామని ఆయన దగ్గర గదవ పట్టుకొని కూర్చుంటాం. మనం ఆయన కిందికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈయన పక్కన పని చేస్తాడు. ఒకవేళ పని చేస్తలేడు అనుకోండి, మీకు ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు, మళ్ళీ ఆయన కిందికి వెళ్ళిపోండి. ఆయన కిందికి 5 లీడర్లు 5 డెప్తులు కిందికి వెళ్తే మీలాంటి లీడర్ ఖచ్చితంగా దొరుకుతాడు. సో ఇప్పుడు చెప్పండి, ఈయన ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పటిదాకా హోప్ లేకుండే, కానీ ఇప్పుడు మనం 4-5 ప్లాన్ చూపించిన తర్వాత 5వ ప్లాన్ ఎంతో చెప్పిపించినాను. అన్న ఏం లేదు, సింపుల్, ఖాళీ పేపర్ తీసుకొని చదువు, అదే ప్లాన్ అని చెప్పి ఆయన టకటక చెప్పిండు. ఏవైతే మిస్ చేసిండో నేను కవర్ చేసి ఎక్సలెంట్ చెప్పినాం అన్న, ఇదే ప్లాన్ అని చెప్పినాం అనుకోండి, ఆయనకు ధైర్యం వస్తుంది. రేపటి నుంచి ఆయన ప్లాన్ అని చెప్తాడా చెప్పడా? ఆయన జూమ్కి వస్తున్నాడు, సెల్ఫీవి కొనుక్కుంటుండు, సండే మీటింగ్కి వస్తున్నాడు, ప్లాన్లు చెప్తున్నాడు, డ్రెస్ కోడ్లోకి వచ్చేసిండు. ఆయన లీడర్ అవుతాడా కాడా? ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, అందరు చేయడానికి రెడీ ఉన్నారు, చెప్పనీకి మనం భయపడతాం ముందు. ఎస్ ఆర్ నో? ఒకవేళ 4 సండేలు వచ్చిండు, 5వ సండే రాలేడు అనుకోండి, అన్న నువ్వు కమిట్మెంట్ ప్రకారం వస్తలేవు, మరి నీకు ఇంట్రెస్ట్ లేకుండా చెప్పన్నా ఏం ప్రాబ్లం లేదు, నా టైం నేను వేరేలోకి ఇస్తాను. ఆయన ఏమంటాడు? లేదు 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 నేను వస్తున్నా అంటాడు. అవునా కాదా? ఒకవేళ రాకుంటే ఆయన కింద ఒక లీడర్ రెడీ ఉన్నాడు నాకు. అవునా కాదా? ఈ 5 కమిట్మెంట్ ఇచ్చి దీంట్లోకించి 6 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఒకటే టార్గెట్ తీసుకోండి, ఈ 6 మందికి నేను ₹1,00,000 ఇప్పియాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 6 మందిని గెలిపియండి. 6 మందికి మీరు లక్ష ఇప్పిస్తే మీ ఇన్కమ్ 5 లక్షలు దాడుతుంది. సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు పడుతుండొచ్చు, కానీ 2 నుంచి 3 సంవత్సరాల డ్యూసిటీ కావచ్చా కాలేమా? సో మన ముందటిని ఆల్రెడీ కూర్చొని సార్, కరెక్ట్ జాయిన్ అయిన 3వ సంవత్సరంకి డ్యూసిటీ 5 లక్షలు చెక్తో రాజు సార్ ఈయన కూర్చొని ఉన్నాడు. సో ఈ దాంట్లో ఏమవుతుందంటే ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయకూడదో అది కూడా అంతే ఇంపార్టెంట్.
మనం ఏం చేస్తాం, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని వదిలేస్తాము, సీరియస్ లేనన్న దగ్గర వచ్చేసి ఆ లెటర్ పడతాం. అవునా కాదా? కాబట్టి మనం సీరియస్ వాళ్ళని గుర్తుపట్టడం, సీరియస్ వాళ్ళతో టైం ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు కొన్ని బరాత్ గుర్రాలు ఉంటాయి, కొన్ని రేసు గుర్రాలు ఉంటాయి. సో బరాత్ గుర్రాలు ఏంటంటే దాని ముందర పోయి పీ 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 అని ఊస్తుంది. ఏం చేస్తే అది డ్యాన్స్ చేస్తుంది. ఆపేయంగానే ఏం చేస్తుంది, ఆగిపోతుంది. మళ్ళీ పోయి మళ్ళీ పీ 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 అంటే ఏం చేస్తుంది, మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది. కొందరు ఎట్లుంటారు అంటే పిలుస్తారు, అప్లై నువ్వు వచ్చేసి ఇక దుమ్ము దులిపేస్తా, ₹1,00,000 కావాల్సింది అని పిలుచుకుంటాడు. 2-3 ప్లాన్ చెప్పిందాక డ్యాన్స్ చేస్తాడు. మీరు వదిలేసి ఇక్కడ రాగానే మళ్ళీ ఆయన పని మీద ఆయన ఉంటాడు. మనకు బరాత్ గుర్రాలు కావాలన్నా, రేస్ గుర్రాలు కావాలన్నా? 6 మంది కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో సపోర్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళతో పాటు మీరు గెలుస్తారు. ఎస్ ఆర్ నో? సో రెడీ ఉన్నారా? జస్ట్ 5 కమిట్మెంట్స్, 500 PV సర్కిల్, 10 core స్టెప్స్ ని ఫాలో చేయండి. 100% మీరు గిట ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడవచ్చు. రెడీ ఉన్నారా? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్.